స్వామి, ఇంకా పూజ మొదలు పెట్టడానికి ఎంత సమయం ఉంది? సుమారు 25 నిమిషాల టైం ఉందమ్మా. ఎందుకంటే ఈ పౌర్ణమి గడియల్లో రాహుకాల గడియలు అంతమవడానికి ఇంకా 25 నిమిషాల టైం ఉంది. ఆ తరువాత వచ్చే అమృత గడియల్లోనే పూజ పూర్తవుతుందమ్మా. అలాగే స్వామి. ఆగమ్మా, నువ్వు ఆ టయానికి చేరుకోకపోయినా అలాగే పూజలో ఉన్నప్పుడు ఏదైనా అపశృతి దొర్లినా ఆ ఆదిశేషువు నీ ప్రాణాలని హరిస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అక్కడున్న కలువ పూలు స్వామి మీద పెట్టగానే పుష్పాలుగా మారుతాయి. అదే సమయానికి ఒక శ్వేతనాగు వచ్చి స్వామివారి చుట్టూ తిరిగి శివలింగం మీద పడి ఆ పువ్వులను ద్రవరూపంలో మారి దివ్యౌషధంగా శంఖంలో చేరితేనే నీ భర్తకు నువ్వు అనుకున్నట్టు అంతా మంచే జరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా ఆ శ్వేతనాగు నుంచి ప్రాణాలు దక్కించుకోలేవు. స్వామి, ఏ ఆటంకం రాకుండా నేను చేస్తాను స్వామి. కానీ నాకు మరొక ప్రాణాన్ని కాపాడే పరిస్థితి వచ్చింది. దానికి ఈ పరమశివుడే నాకు దారి చూపిస్తాడు. తొందరగా పోనీ బాబు. తొందరగా పోనీ బాబు. రేయ్!